రైతులను, ప్రాసెసర్లను, రిటైలర్లను ఏకతాటిపైకి తెచ్చి వ్యవసాయ ఉత్పత్తిని మార్కెట్కు అనుసంధానించే యంత్రాంగాన్ని అందించడమే లక్ష్యంగా మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు జరిగిందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ను సందర్శించిన ఆయన చేపట్టిన పనులు, ఇంకను కావాల్సిన సదుపాయాల గురించి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ పవన్ కుమార్, జిల్లా పరిశ్రమల అధికారి అజయ్ కుమార్, కల్లూరు ఆర్డీఓ అశోక్ చక్రవర్తి, ఏసీపీ రామానుజం, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 70 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016లో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని, మౌలిక సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్, పరిపాలన భవన నిర్మాణాలు పూర్తయి యూనిట్ల ఏర్పాటుకు ప్రాథమిక వనరులు అన్ని సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జీడిపప్పు, మామిడి ప్రాసెసర్లు వచ్చారని, త్వరలోనే అన్ని పంటలకు, కూరగాయలకు ప్రాసెసింగ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పండే పంటలు సరైన స్టోరేజీ లేక పొలాల్లోనే చెడిపోతున్నట్లు, ఫుడ్ పార్క్ తెస్తే ఇక్కడ స్టోరేజీ చేసి సంబంధ ఉత్పత్తులు తయారు చేస్తారని, దీంతో రైతులకు మేలు కలుగుతుందని మంత్రి తెలిపారు. ప్రతి పంట వృధా కాకుండా కోల్డ్ స్టోరేజీ లేక ఫుడ్ ప్రాసెసర్ యూనిట్ కి వెళ్లేలా చూడాలని, దీంతో రైతు పండించిన పంటకు డిమాండ్తో పాటు నష్టం వాటిల్లకుండా ఉంటుందని ఆయన అన్నారు. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ పంటల వైపు చూస్తున్నాయని, ఏ దేశంలో ఏ పంటకు డిమాండ్ ఉందని, ఎక్కడైతే మార్కెట్ బాగుంటుందో తెలుసుకుని అక్కడకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పంట పండించే రైతు కన్నీరు పెట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ విషయమై ముఖ్యమంత్రి ఆలోచన చేసి కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారని ఆయన అన్నారు. మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లాలో గోద్రేజ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు, పామాయిల్ విత్తనం దిగుమతి చేసుకునే అవసరం లేకుండా ఇక్కడే తయారు చేసుకునే చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రైతులకు సరైన ధర, గిట్టుబాటుతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. వచ్చే నెలలో మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. ఫుడ్ పార్క్ లో విద్యుత్, ఇతర సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ పనులు త్వరలో పూర్తి కానున్నట్లు ఆయన తెలిపారు. రైతులు మేలు జరిగే సాంకేతికతను అలవర్చుకోవాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఉన్న 12,500 రైతు వేదికల్లో స్క్రీన్లు ఏర్పాటు చేసి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆదర్శ రైతులతో ఇంటరాక్ట్ అయ్యేలా కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. ఇందులో రైతులు పాల్గొని పంట దిగుబడి, మార్కెటింగ్ విషయమై సమాచారం, సలహాలు పొందవచ్చని, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని మంత్రి అన్నారు. రైతులకు అవగాహన కల్పించే దిశగా విస్తృత ప్రచారం చేయాలని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. మేము 18,000 మినిమం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 12,000 ఉంది. ఒకప్పుడు 23,000-24,000 వెళ్ళిన పామాయిల్. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఇతర దేశాల్లో నుంచి ఇంపోర్ట్స్లో వచ్చిన ఇబ్బందుల వల్ల భారతదేశం కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేసింది. అది మళ్ళీ పెంచి రైతులకు లాభం చేసేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ ఆయిల్ ఫామ్ రైతులకి మంచి రోజులు రావాలని ఈ పంట తెలంగాణ మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికే అడవులు విధ్వంసం అయిపోయినాయి, వాతావరణం మారిపోయింది, వర్షాకాలం ఎండలు వస్తున్నాయి, ఎండాకాలం వర్షాలు వస్తున్నాయి. కాబట్టి ఇంటి మనం సమతుల్యం చేయాలంటే మళ్ళీ చెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ అది గమనంలో తీసుకొని మీరు పండించేటటువంటి ప్రతి పంట కూడా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్లో ప్రాసెసింగ్ అయ్యేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ముందు మ్యాంగోది, తర్వాత క్యాష్ మొదలు పెడతాము. తప్పకుండా వారికి 1-2 సమస్యలు ఉన్నాయి. ఆ పవర్ సమస్యలు కూడా నేను గవర్నమెంట్ తోటి మాట్లాడి క్లియర్ చేస్తాను. ఇక్కడ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు. ఈ అశ్వరాపేట ఎమ్మెల్యేలు అన్ని పంటలు పండిస్తారు. అంటే ఆయన నియోజకవర్గం అరటి పండుతుంది, ఒక్క పండుతుంది, కోకో పండుతుంది, కొబ్బరి పండుతుంది, మామిడి పండుతుంది. ఉద్యానవనానికి అగ్రికల్చర్ కాలేజీ పెట్టించాము అక్కడ. కాబట్టి రైతులందరికీ మేలు జరగాలంటే ముందు టెక్నాలజీ తెలియాలి, మంచి విత్తనాలు, మంచి మొక్కలు దొరకాలి. అటువంటి వాటిని తీసుకొచ్చి రైతులకు పరిచయం చేసి రేపటి నుంచి అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు మన రైతు వేదిక చూస్తాం కదా, అవి నిరుపయోగం ఉన్నాయి. ఆయన అన్నింటినీ కూడా ఓకే వాటర్ మెలన్ లేదు, మా దగ్గర వాటర్ మెలన్ ఎక్కువ పండుతుంది. జ్యూస్ తీసేది అట్లా చేసుకునేది వాటర్ మెలన్.